నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గురూజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. గురుగారు, గురు పౌర్ణమి వస్తుంది కాబట్టి అసలు గురు పౌర్ణమి అంటే ఏంటంటారు? దాని యొక్క ప్రాముఖ్యత, అలాగే ఆ రోజు అసలు పాటించవలసిన ఆచారాలు అంటూ ఏమైనా ఉన్నాయా గురుగారు? దివ్య విశ్వ శక్తి స్వరూపులైనటువంటి అందరికీ నా దివ్య ఆశీస్సులు. గురు పౌర్ణమి గురించి చాలా చక్కగా మీ యొక్క ఛానల్ ద్వారా మంచి విషయాన్ని ప్రజలకి అర్థమయ్యే రీతిగా, వాళ్ళకి తెలియగోరే రీతిగా మీరు నన్ను అడిగారు. తప్పకుండా మాకు తెలిసిన విధంగా అర్థవంతంగా చెప్పడానికి మేము పూర్తిగా మరి ఆ భగవంతుడి కృప వల్ల అందిస్తాను. గురు పౌర్ణమి, గురువు అంటే ఏమిటి? అసలు చదువు చెప్పేవాడు గురువు, ఏదైనా నేర్పించేవాడు గురువు, ఏదైనా తెలియని విషయం చెప్పే ఎవరైనా గురువుతో సమానం. కానీ మొట్టమొదటి ఈ ప్రపంచంలో ప్రథమ గురువు ఎవరు? తల్లి. తల్లి ప్రథమ గురువు. ఎందుకంటే కని 9 మాసాలు మోసి ఈ యొక్క భూమి మీద ఆ శిశువుని తీసుకొచ్చిన తర్వాత పెంపకంలో ఆ తల్లి తండ్రిని పరిచయం చేస్తుంది, తాతయ్యని పరిచయం చేస్తుంది, అన్నని, వాళ్ళ కుటుంబీకులందరినీ పరిచయాలు చేస్తుంది. ఎందుకు? తల్లియే చెప్పాలి, మరి వాడికి కన్న తల్లే ట్రైనప్ చేయాలి. అందుకని ఆవిడ అభిమానంతో, ప్రేమతో, ఆప్యాయతతో పిల్లల యొక్క పెంపకంలో భాగంగా వాళ్ళ భవిష్యత్తుకి తీర్చిదిద్దేటువంటి దిశగా ఆ అమ్మ ఆ కార్యక్రమం చేస్తుంది. తండ్రి ఏమిటి అంటే, మన శాస్త్ర ప్రకారం పూర్వీకులు మాతృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటే చదువు చెప్పేవాడు, పితృదేవో భవ తల్లి తర్వాత పితృవు, మూడోవాడు చదువు చెప్పేవాడు. ఇది ఒక పరంపర ఉంది. తర్వాత అతిథి దేవో భవ, మన ఇంటికి వచ్చిన వాళ్ళ అతిథులు కూడా భగవంతుడితో సమానమని గతంలో. కానీ ఈ మూడే ముఖ్యం. మాతృదేవో భవ ముఖ్యం, పితృదేవో భవ ముఖ్యం, గురు అది. అయితే ఈ యొక్క జ్ఞాన పరంపరని వారికి అందించి పిల్లల భవిష్యత్తు తరాలకు తీర్చిదిద్దేటువంటి ప్రక్రియగా ఆ మార్గంలో ఆ తల్లి పాపం జీవితాంతము పిల్లలు పెద్దగిరిన తర్వాత చిన్నప్పుడు సర్వకాల సర్వావస్థలందు పిల్లవాడి మంచి చెడ్డలకి ఆవిడ బాధ్యత వహిస్తూ జీవితాన్ని తీర్చిదిద్దే తల్లి, దేవత, అమ్మ స్వరూపంలో ఉండే కన్న తల్లి ఆవిడ ప్రథమ గురువు. ఈ గురు పౌర్ణమి, పౌర్ణమి అంటే 15 రోజులకు ఒకసారి అమావాస్య పౌర్ణములు వస్తాయి. పౌర్ణమి రోజు ఏమిటి? చక్కటి రాత్రిపూట మరి ఆ యొక్క దివ్య తేజస్సు చూడ్డానికి, పౌర్ణమిని చూస్తూ ఉపాసనలు చేసేవాళ్ళు, మంత్రోచ్చారణ చేసేవాళ్ళు, మంత్రదీక్షలు చేసేవాళ్ళు ఉన్నారు. ఆ పౌర్ణమికి ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మారుతూ ఉంటుంది. అమావాస్య ఇది కృష్ణపక్షం, శుక్లపక్షం అంటారు. ఆ 2 పక్షాల్లో 15 రోజులు ఉంటుంది. అయితే అమావాస్య మొదలయ్యేటప్పుడు వెలుతురు మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటుంది, పౌర్ణమి వచ్చిన తర్వాత తగ్గుతూ ఉంటుంది. ఇది గమనించాలి. అంటే ఏమిటి అంటే, మనం పూర్వీకులందరూ కూడా ఈ యొక్క గ్రహస్థితులు, ఈ యొక్క నక్షత్ర మండలాలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తిథులు అవి ఇవి అని అందరికీ మనకి అందించారు మన మంచి కోసం. ఈ తిథుల్లో నీకు బాగుంటుంది, ఆ తిథుల్లో అష్టమి నవములు సరిగ్గా ఉండవు, రకరకాలుగా ఉన్నాయి. మరి భగవంతుళ్ళు కూడాను, కృష్ణుడు అష్టమి రోజు పుట్టాడు, రాముడు నవమి రోజు పుట్టాడు, మరి దేవుళ్ళు కూడా మనం వద్దనుకున్న రోజులు పుట్టాడు. అమావాస్య రోజు అమ్మవారు పుట్టింది, సరిపోయింది. అంటే మనం అప్పటి కాలమాన పరిస్థితుల్లో చెప్పిన విధంగా అవలంబిస్తూ ఆచరిస్తూ ఇప్పటి కాలమానానికి ఎంతమంది ఆచరిస్తున్నారనేటువంటిది ముఖ్యం. ఇప్పుడు టైమే లేదు. ఏదైనా మంచి రోజు ఎవరన్నా చెబితే తెలియకుండానే ఓకే అంటారు, చేస్తారు, లేకపోతే వెళ్ళిపోతారు. ఈరోజు తినకూడదు, ఉపవాసం ఉండాలంటే కూడా ఈరోజు తినకపోతే అసలే నీరసం. ఇంత స్ట్రెయిన్ వర్క్లు ఉంటాయి, తినకుండా మనం ఏ పని, ఉపవాసాలు ఉండడం ఈ రోజుల్లో అంత తేలికైన పద్ధతి కాదు. పొద్దున్న లెగ్గానే కాఫీతో మొదలు, టిఫిన్తో మొదలు, ఆహారం పొద్దున, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, రాత్రి మరి భోజనం, డిన్నర్, సప్పర్ అన్నీ ఏవో రకరకాలు ఉన్నాయి. అంటే ఏమిటి? ఈ డే టు డే లైఫ్కి ఆ రోజుల్లో డే టు డే లైఫ్ తేడా ఉంది. అప్పట్లాగా పిల్లలు చెబితే వినేవాళ్ళు,
ఇప్పుడు మీరు 10 సార్లు చెప్పి వాడు వెనకాల తిరిగితే కానీ పిల్లలు వినరు. కాలేజీకి పోతున్నారా బంకు కొడుతున్నారా కూడా మనకు తెలియదు. అంటే ఒక రకంగా సీసీ కెమెరాలది ఒకటి పెట్టాలి, లేకపోతేనేమో సెల్ ఫోన్లో వాళ్ళు రూట్ మ్యాప్లు ఎలాగైతే లొకేషన్స్ పెడతారో వాడికి లైవ్ లొకేషన్ ఒకటి పెట్టాలి. అప్పుడు కానీ వాడు ఎక్కడ ఉన్నాడో ఏదో తెలియదు. అదొక పద్ధతి. కొంతమంది అలా కూడా చేస్తున్నారు ఇప్పటికీ జాగ్రత్తల కోసం. ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా పని వాళ్ళకి నేను చెప్పిన ఆ పద్ధతి ఫాలో అవుతున్నారు. అంటే నేను వాళ్ళకి చెప్పలేదు, మామూలుగా చెప్తే నా దృష్టికి వచ్చింది. అంటే ఉద్యోగస్తులు అటు పోయి ఇంతసేపు అయిందని గంటకి 2 గంటలు తీసుకొని రెస్ట్ తీసుకొని కొంచెం లేట్ రావడం, ఇవన్నీ కొంచెం మారతాయి, పట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో యజమానులు నాయనా నువ్వు లైవ్ లొకేషన్ పెట్టు, ఎక్కడున్నావు, వీడియో కాల్ చెయ్యి అంటున్నారు. ఎందుకు? వీడియో కాల్ వెనకాలన్నీ తెలిసిపోతాయి. అంటే ఈ రోజుల్లో ఎంత స్పై లెవెల్ వర్క్ జరుగుతోందంటే అవన్నీ కరెక్టా కాదా కాదు ఇక్కడ ప్రశ్న. మనుషుల భావాలు, మనుషుల ఆలోచనలు మారిపోయాయి. ఇది కూడా ఒక గురుత్వంతో కూడినటువంటి జ్ఞానంతో కూడినటువంటి పనులే. ఫైనల్గా ఏమిటంటే గురువు గారి దగ్గర నేర్చుకోవడం, మంత్రదీక్ష కానీ ఇవి కానీ అవి కానీ, వ్యాస గురు పౌర్ణమి కూడాను వ్యాసుడిది కూడా లెక్క పెడతారు. ఏది లెక్క పెట్టినా గురువు గారు జ్ఞానప్రదాత, గురువు గారు జ్ఞానం ఇస్తారు, గురువు గారు మన దైవంతో సమానం. మంచి నేర్చుకొని మంచి పాటించి మంచి అవలంబిస్తే తప్ప మన మనుగడ ఉండదు అనేది గ్రహించిన నాడు మనుషులందరూ గొప్పవాళ్ళు అవుతారు, ఆనందంలో ఉంటారు, భార్య పిల్లలతో చక్కగా జీవనాన్ని సాగిస్తారు. శేష జీవితం 60 ఏళ్ళు కానీ 70 ఏళ్ళు కానీ బ్యాలెన్స్. ఈ రోజుకి ఈ లైఫ్ అయిపోదు, మిగిలిన లైఫ్ ఏ రోజుకి ఆ రోజు కొత్త లైఫ్. నిద్ర లేస్తే చాలు ఇవాళ ఉన్నామా బ్రతికున్నామా అనేటువంటి ఇది గిల్లి చూసుకోవాల్సిన రోజులు ఇవి. అందుకని మన యోగం చేస్తే మన ప్రాణం కూడా ఎన్ని రోజులు ఉంటుంది, ఎలా మనం ఈ దేహంలోకి వచ్చాము, ఎలా వదలాలి, మన పర్పస్ ఏంటి, ఎందుకు వచ్చాము అనేటువంటి విషయాలు కూడా యోగం చేసి నేర్చుకుంటే తెలుస్తాయి. పూర్వీకులు తెలుసుకున్నారు, అవేమి కొత్త విషయాలు కాదు. ఇప్పుడు అసలు పాపం ఈ ప్రస్తుత దైనందిక జీవితంలో మనుషులకి అవన్నీ తెలియదు. రెడీ టు ఈట్, రెడీమేడ్ ఇన్స్టెంట్ కావాలి. మాకు అవన్నీ చేయాలంటే కుదరదు. మరి స్విచ్ చేయగానే లైట్ వచ్చినట్టుగా నువ్వు చెప్పంగానే అయిపోవాలి, శక్తి వచ్చేయాలి, అప్పుడు నమ్ముతారు. అది నమ్మొచ్చు, తప్పులేదు. కానీ మరి కొంత అన్నం వండాలా, ఉడకాలా, ఆ తర్వాత పప్పు చారు కూర ఎలాగ అన్నంలో తింటామో ఆ విధంగా గురువుగారి దగ్గర కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, చెయ్యాలి, శుశ్రూషలు చేయాలి, జ్ఞానాన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అప్పుడు మీరు ఆచరిస్తే ఫలితం వస్తుంది. పొలంలో మరి పంట ఊరికే రాదు, 6 నెలలు కష్టపడాలి, దున్నాలి, విత్తనాలు వేయాలి, నీరు పోయాలి, సాగు, అవి ఎన్ని ఉన్నాయి, నాటు, ఇవన్నీ ఉన్నాయి కదా. అట్లాగే మనం ఇన్స్టెంట్గా వచ్చేది పూర్వజన్మ సుకృతం ఉంటే అక్కడ అన్నీ దాచుకున్నవి బ్యాంక్లో డ్రా చేస్తే సెకండ్స్లో ఎలాగైతే ఏటీఎం పీటీఎంలో అవేవో మారుతూ ఉన్నాయి కదా, అట్లా వస్తుంది. మరి పూర్వజన్మలో ఎంత సుఖం, ఎంత మనం అదృష్టాన్ని సంపాదించాం, ఎంత మనం పుణ్యం సంపాదించామో తెలుసుకోవాలంటే కూడా యోగం కావాల్సిందే. ఓకే, వితౌట్ యోగం యూ కెనాట్ రీచ్. మనకు తెలీదు. ఇప్పుడు అమ్మా నాన్న దాచిపెడతారు, మనకిస్తారు పోయిన తర్వాత ఉన్నప్పుడు చదువుకి సంధికి. కానీ ఉన్నదంతా ఊడ్చేసి ఇప్పుడే ఇచ్చేయమంటే తర్వాత ఏం తింటావురా నాన్న, మేము పోయిన దాకా నువ్వు అడుక్కుంటావు, తర్వాత నీకేగా, నువ్వు సంపాదించి ఖర్చు పెట్టుకో, నీకు లేనప్పుడు మాది ఖర్చు పెట్టుకో. ఎలాగైతే మంచి బోధలు చేస్తారో అలాగే. అంటే గురుత్వం అంటే గురువు అంటే నీకు జ్ఞానం చేసేటువంటి అన్ని విషయాల్లో, నాట్ ఓన్లీ లైఫ్, ఎడ్యుకేషన్, ఆల్ థింగ్స్ అన్నమాట. అందుకే ఈ గురువు పౌర్ణమి రోజు గురువుల్ని, మనకి జ్ఞానం ఇచ్చే గురువుని, చదువు చెప్పే గురువుల్ని, మంత్రదీక్ష ఇచ్చే గురువుల్ని అందరినీ సేవ చేసుకొని వారి ఆశీస్సులు తీసుకుంటే అది మన ఫ్యూచర్ బాగుంటుంది. గురువు గారికి ఇచ్చే గౌరవమే అనుకోండి, తండ్రిగా భావన చేసే మన బుద్ధి అనుకోండి, వారి ఆశీస్సులు ఎల్లవేళలా మనకి కలిగిన నాడు మనం ఆధ్యాత్మికంగా ఈ ప్రపంచంలో ఎలా బతకాలో కూడా నేర్చుకొని సాధించి మనం మన కుటుంబంతో చక్కగా జయంగా మనం ఈ జీవనాన్ని సాగించవచ్చు. అందరూ గురు పౌర్ణమి యొక్క విశేషత, పూజలు మంచిదే, పాద పూజలు గురు చేయడం మంచిదే. అందరికంటే మొట్టమొదలు తల్లికి పాద పూజ చేయాలి. ఎందుకంటే తల్లులు పొద్దున లేస్తే తల్లిదండ్రులకి దండం పెట్టి ఏ పిల్లడైతే వెళ్తాడో, ఏ అమ్మాయితో బయటికి వెళ్తుందో తప్పకుండా జయం వస్తుంది. ఎందుకు వస్తుందంటే కన్న తల్లి చిన్నప్పుడు ఆ ప్రేమే కాకుండా కాలేజీకి వెళ్ళే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఇంకా ఎదుగుతున్న పిల్లలకి
తాతమ్మలు వీళ్ళంతా ఆశీర్వదిస్తూ ఉంటారు. ఎలా? మన శాస్త్రంలో నిమిడీకృతమైనటువంటి దాగి ఉన్న శక్తి ఉన్నది. ఏమిటి? ఈ 2 చేతులతో తల నిమురుతాం. అవును. వాడు కాళ్ళు ముట్టుకున్నా లేకపోయినా, వాడు తల ఉంచినా, వాడు వంచకపోయినా తల ఇలా నిమిరి నెత్తి మీద చేపెట్టి చక్కగా అన్నీ అనుభవించు, జ్ఞానం సంపాదించు, సుఖంగా ఉండు తండ్రి అని దీవిస్తారు. ఈ 2 చేతులు ఏమిటి? ఇది ఇప్పుడు కుడి ఎడమ అర్ధనారీశ్వర తత్వం అంటే శివుడు. ఆయన అర్ధంలో ఏముంటుంది? సగభాగంలో అమ్మవారు పార్వతీదేవి, సగంలో శివుడు. ఆ 2 కలిపిందే అర్ధనారీశ్వర తత్వం అని అందరూ పూజలు, టెంపుల్స్ కూడా ఉన్నాయి. అంటే ఇది మూలశక్తి, ఇది కైనెటిక్ ఎనర్జీ. అంటే ఇది మూవ్ అవుతూ ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ అంటే ఈ మధ్య పాపం అందరికీ అర్థం అవుతుందో లేదో కానీ కైనెటిక్ స్కూటర్స్ అని కూడా పెట్టారు. హాండా కైనెటిక్ స్కూటర్స్ అని ఆ మధ్య వచ్చేవి. అంటే నడయాడే, శక్తితో నడయాడేటువంటి వాహనము. ఈ శరీరం కూడా అదే, ఇది కూడా ఒక వాహనమే శరీరం. ఇదేమో ఇది కాదు. శక్తి లేకపోతే మనం పడిపోతాం. శక్తి లేకపోతే నేను చెప్పలేను. నువ్వు శక్తి లేకపోతే వినలేవు, నన్ను చూడలేవు, అడగలేవు. శక్తి లేకుండా ఏది కాదు. అదే మూలశక్తి, ఆది పరాశక్తి. ఉపాసన దేవుళ్ళలో ఉండేది శక్తే. దేవుళ్ళలో శక్తి లేకపోతే దేవుడు ఎలా అవుతాడు? కాడుగా. మనలో శక్తి లేకపోతే మనం మానవులు కూడా మానవ శక్తే, అది దైవశక్తే అనుకోండి. అందరు దేవుళ్ళు ఒక్కటే, వాళ్ళ శక్తులు ఒక్కటే, రూపాలు వేరు. రాముడుగా, కృష్ణుడుగా, హనుమంతుడుగా, మరి రకరకాల, మరి అయ్యప్పలుగా ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. అమ్మవార్లు, దుర్గా అమ్మవారు ఉన్నారు. మన హైదరాబాదులో ఫేమస్, అప్పుడప్పుడు అంబానీ వైఫ్ వచ్చి దర్శనం చేసుకుంటుంది, బలకంపేట ఎల్లమ్మ. అలాంటి దేవతలు ఉన్నారు. లక్ష్మీ నారసింహస్వాములు ఉన్నారు. విజయవాడ కనకదుర్గ ఉన్నది. అయోధ్యలో రామస్వామి ఉన్నారు. ఇలా అందరూ కూడా ఎవరికి ఏ రూపాలు ఇష్టమో చేసుకోండి, తప్పు లేదు. కానీ నమ్మకంగా ఆ దేవుణ్ణే నమ్మండి. కాసేపు ఇప్పుడు దేవుళ్ళకి సీజన్ రాదు. ఇప్పుడు మనం ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్కసారి నచ్చిన రోజులు చేస్తాం, తర్వాత కొత్త దేవుణ్ణి పూజ చేస్తాం. అలా చేస్తే ఆ కొత్త దేవుడు కూడా మీకు అనుగ్రహించాడు. ఎందుకు? పాత దేవుళ్ళని నమ్ముకోకుండా నన్ను పట్టుకున్నావు. నేను దేవుణ్ణే, ఆయన దేవుడే కదా, ఇద్దరు సమానమే కదా. నా పేరు వేరు, వారి పేరు అయి ఉండొచ్చు, దేవతామూర్తులు వేరుండొచ్చు, కానీ నీ నమ్మకం లేదు ఇక్కడ, మరి రోజుకో విశ్వాసం. అందుకే వద్దు. నువ్వు ఒక దేవుణ్ణే పెట్టుకో, ఒక దేవుణ్ణే పట్టుకో. ఒక ఆఫీస్లో పనిచేస్తే 5,000 జీతం ఇచ్చేవాడు, వీడు పని చూసి ఆ యజమాని 10,000 చేస్తాడు, 20,000 చేస్తాడు, లైఫ్ లాంగ్ పెంచుతూ ఉంటాడు, ఇల్లు కట్టిస్తాడు, మీ మంచి చెడ్డలు చూస్తాడు. నమ్మకం కుదిరితే, విశ్వాసం ఉంటే నువ్వు మరి అది నువ్వు ప్రదర్శన చెయ్యాలి. వాడికి గుర్తొచ్చేటట్టు, యజమాని గుర్తించేటట్టు నువ్వు కష్టపడ్డప్పుడే నీకు జీతం పెరుగుతుంది, 4 మంచి పనులు చేస్తారు, ఆయన నిన్ను బిడ్డలా చూస్తాడు. లేకపోతే అన్ని ఫీల్డ్స్ అంతే. నమ్మకం ముఖ్యం, విశ్వాసం ముఖ్యం, ప్రోత్సాహం ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ కూడా అదే పద్ధతి. గురువు యొక్క కృప, తల్లిదండ్రుల యొక్క కృప, ఆశీర్వచనాలు దివ్యం, అనంతం, అమోఘం, అద్వితీయం. ఇది మీరు గుర్తించి ప్రజలు దీన్ని చక్కటి ఇందులో ఉండే జ్ఞాన పరంపరల్ని ఆస్వాదిస్తూ మీరు గొప్పవాళ్ళు అవ్వాలని, మీ భార్యా పిల్లలతో గొప్ప జీవితాన్ని అనుభవించాలని నా యొక్క దివ్య ఆశీస్సులు. శుభం. ధన్యవాదాలు గురుగారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.